కూతురు ఇక్కడ అది అక్కడ బొట్టు పడింది. సరే అయితే అక్కది ఎప్పుడన్నా కేక్ మీద అక్కది బర్త్డే అమ్మాయి బర్త్డే వంశికా బ్లెస్సింగ్ చౌదరి. వెరీ గుడ్. అయితే ఆగస్ట్ 15 పుట్టిందా మీ పాప? అయితే 13కి నేను ఆపి ఆగస్టు మార్నింగ్ బయట జెండా ఎగరేస్తుంటే డెలివరీ చేశాను. వెరీ గుడ్. సిజేరియన్. అబ్బాయి ఎప్పుడు పుట్టాడు? జనవరి 26. నవంబర్ 14. 16. అరే 14 పడితే ఆంధ్రప్రదేశ్ ఇది ఫార్మేషన్ డేనో ఏదో ఉంది. జవహర్లాల్ నెహ్రూ బర్త్డే 16. నవంబర్ 14 జవహర్లాల్ నెహ్రూ బర్త్డే. నువ్వు 16 కాకుండా 14కి ఎంత స్వార్థం ఒక నాది. ఫస్ట్ కొడుకు పుట్టాడు. ఫస్ట్ బర్త్డే అస్మత్ బిల్డింగ్ మీద అప్పుడు కౌన్సిలర్ బలరామ్ని కార్పొరేటర్ ముద్దమ్ని పిలిచి గ్రాండ్గా చేశా. పాపం వాడు అప్పటి నుంచి ఇంతవరకు మళ్ళీ గ్రాండ్గా చేయలేదట. ఇయర్స్ అయిపోయినాయి. ఆపది మాత్రం ఎవ్రీ ఇయర్ గ్రాండ్గా అవుతుంది. వెరీ గుడ్. ఇంకా ఆగస్ట్ 15. అదే నువ్వు వాడి బర్త్డే కూడా ఇలాగే ఆపి డాక్టర్ని ఆపి నవంబర్ 14 నాడే ముందే చేస్తే 16 కాకుండా నవంబర్ 14 నాడు అంటే ఇది పోస్ట్ పోన్ అది ప్రీపోన్. ఇది వెనక్కి వెళ్ళింది అది ముందుకు వచ్చేది. ఈ నవంబర్ 14 నాడు కనుక చేయించుంటే మీ అబ్బాయిది సిజేరియన్ ఆ రోజు పుట్టేవాడు ప్రతి బర్త్డే అలా అయ్యేది. నేను కూడా May 1 నేడే మా ఆయనేమో కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ గుర్రం కోటయ్య మనోడు. మా పాప June 25. May 23. అయితే యాక్చువల్లీ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ మనోడు కదా ఈయన. మేడే అంటే వాళ్ళ పండుగ. వాళ్ళకి వేరే వినాయక చవితి వరలక్ష్మి వ్రతం లేవు కదా. అయితే ఈ డాడీ IDPLలో జాబ్ చేసేవారు. ఆ IDPL ఎవరు? రష్యన్ కంపెనీ కొలాబరేషన్. మన ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ రష్యాతో చేతులు కలిపి ఈ IDPL అనే కంపెనీ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. సో రష్యన్ కంపెనీ కొలాబరేషన్, రష్యాతో కొలాబరేషన్. అందుకని IDPL ప్రతి కాలనీలో ఒక రష్యన్స్కి స్పెషల్గా బిల్డింగ్ పెద్దది ఒక ఎకరం. అంతే కదా, వాళ్ళు ఉంటారు కూడా. దే స్టే దేర్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాటిలో ఉద్యోగంకి వచ్చి దే స్టే దేర్. దే గివ్ ట్రైనింగ్. రష్యన్ హాస్టల్ ఉంటుంది అక్కడ. గార్డెన్ ఎంత బాగుంటుందంటే ప్రతి వినాయక చవితికి మాకు అక్కడి నుంచి పువ్వులు వచ్చాయి. డాడీ అప్పుడు అకౌంటెంట్. అంతా అకౌంటెంట్ అంటే అందరికీ కొంచెం అవసరం కదా. ఇప్పుడు ఇంజనీర్ అంటే ఇంజనీర్లకే అవసరం, డాక్టర్ అంటే డాక్టర్లకే అవసరం. బట్ అకౌంటెంట్ అందరికి అవసరం కదా, అందరికీ కావాలి. లెక్కలు తేల్చాలి కదా. సో లెక్క తేల్చేవాడు ఆయన అసలు ఇట్లా బుక్ పట్టుకొని లెక్క చెప్పేస్తాడు. ఎంత ఎక్స్పర్ట్ అంటే బుక్ తెరవక్కర్లే, ఈ బుక్ పట్టుకొని ఆ బుక్లో ఏముందో చెప్పేస్తాడు. దొంగ ఎవడో చెప్పేస్తాడు. ఇప్పుడు ఆడు ఎక్కడ ఏ ట్రైన్ ఎక్కుతున్నాడో, కాఫీ తాగుతున్నాడో అవన్నీ. సో షీజ్ అంటే మా మదర్ చాలా పూజలు చేస్తారు. మమ్మీ డాడీ ఇద్దరు ఉన్నారా? ఇద్దరు వెళ్ళిపోయారు. ఇద్దరు పంపించేశారా?